హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ బ్లాగ్. మా ఇన్స్టిట్యూట్ లో అయితే దసరాకి అయితే హాలిడేస్ అయితే ఇచ్చేసారు. సో ఇంకా నేను మా ఫ్రెండ్స్ అంతా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ట్రైన్లో. అసలు ఆ ట్రైన్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. మంచిగా వ్యూ అయితే బయట అసలు ఆ కొండలు చాలా బాగుంది. ఇంకా తుప్పలు పొదలు అయితే ఇంకా వేరే కేవు కేక. ఇంకా నేనైతే అలా విండో సీట్ అయితే తీసుకునేసి అక్కడ కూర్చొనేసి మంచిగా నా ఫేవరెట్ సాంగ్ వింటూ అలాగా బయట చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ కిక్. ఇంకా ట్రైన్ అయితే సడన్గా ఒక స్టేషన్ దగ్గర అయితే ఆగిపోయింది. అసలు ఏం ప్రాబ్లం ఏంటో తెలియలేదు. ఇంకా బయట అయితే లొకేషన్ చాలా బాగుంది. ఇంకా నేనైతే ఒక రీల్ షూట్ చేద్దామని అప్పటికప్పుడు ప్లాన్ చేసేసి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఒక రీల్ అయితే షూట్ చేసేసాం. మేమైతే రీల్ కూడా షూట్ చేసేసాం, కానీ ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అసలు ఏంటో ఏం ప్రాబ్లం ఏం తెలియలేదు మాకైతే. నేనైతే నాన్నకి ముందే చెప్పేశాను, డాడీ స్టేషన్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి. నాన్న నా కోసం దగ్గర 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. అసలు నేనైతే అసలు ట్రైన్ జర్నీ కూడా చేయండి. నేను స్టార్ట్ అయింది 11:30 స్టార్ట్ అవుతే టైం ఇప్పుడు 8 hours ఉంది. ఆడాపి ఈడాపి అని అమ్మ మీరు ఏం తోలుతున్నాడు బండి. పైలట్ రీజన్ కూడా చెప్పురా. యాక్చువల్లీ వెళ్ళాల్సిన రూట్ లో దగ్గర అక్కడ చిత్తూరు తర్వాత పూతలు పెట్టిన ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర వేరే రైల్వే అనేది పట్టాలు దక్కిందంట. దాని వల్ల దగ్గర 4 to 5 hours అనేది డిలే అయిపోయింది. మా నాన్న ఒక పక్క వెయిటింగ్ అక్కడ. మా నాన్న దగ్గర 2.5 hours నుంచి మా నాన్న వెయిట్ చేస్తాను. పాప మా నాన్నకి నేను చిత్తూరులో ముందు ఒక స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి చెప్పేసాను, నాన్న ఇట్లా స్టేషన్ వస్తుంది వచ్చేసేనన్న అని చెప్పి. 2 hours అవుతుంది. ఇంకా మా నాన్న 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నాడు. అసలు ఎట్లా అంటాడో ఏమంటాడో భయం అవుతుంది. మీరే చూడండి, మా నాన్న చూపిస్తా ఎట్లా చూస్తాడో మా నాన్న మీరే చూడండి చూపిస్తా. అండ్ ఫైనలీ రీచ్డ్ మై హోమ్ టౌన్. ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యి ఇంటికి కూడా వచ్చేసాను. ఓకే దెన్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బాయ్.